నమస్తే. స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలకి నిన్ననే షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. ఎన్నికల అధికారులు 3 విడతల్లో ఎన్నికలు జరిపేందుకు వాళ్ళు ఆల్రెడీ డేట్లను సైతం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మొదటి విడత 11వ తారీఖు, 14వ తారీఖు రెండో విడత, అలాగే 17వ తారీఖు మూడో విడత సంబంధించినటువంటి ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతా ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి 12,728 గ్రామాలు, 1,12,000 వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి ఈ ఎన్నికలు 3 విడతల్లో జరగబోతా ఉన్నాయి. 3 విడతలకు సంబంధించినటువంటి నామినేషన్లు ఎప్పుడు వేయచ్చు, అలాగే ఉపసంహరణకి ఏ యొక్క గడువు ఇవ్వడం జరిగింది, అంతేకాకుండా విత్డ్రాకి ఎప్పుడు టైం ఇవ్వడం జరిగింది, పోలింగ్ సమయం, అలాగే ఓట్ల లెక్కింపు, గెలిచినటువంటి అభ్యర్థి యొక్క ప్రకటన, పూర్తి సంబంధించినటువంటి వివరాలు చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్క సంబంధించినటువంటి జిల్లాకి ఏ విధమైనటువంటి ఫస్ట్ ఫేజ్లో ఎన్ని గ్రామాలకు, అలాగే సెకండ్ ఫేజ్లో ఎన్ని గ్రామాలు ఎన్నికలను ఫేస్ చేయబోతా ఉన్నాయి, థర్డ్ ఫేజ్లో చివరి విడతలో ఏ సంబంధించిన గ్రామాలు ఉండబోతా ఉన్నాయి. సో ముఖ్యంగా మొదటి విడతకు సంబంధించినటువంటి ఎన్నికల యొక్క నామినేషన్లు ఎప్పుడు ఉండబోతా ఉన్నాయి, అలాగే రెండో విడత నామినేషన్లతో పాటు మూడో విడతకు సంబంధించిన నామినేషన్లు అండ్ పోలింగ్ సంబంధించినటువంటి డేట్ను కూడా ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ పూర్తిగా కనబడతా ఉన్నది. ముందుగా మొదటి విడతకు సంబంధించినటువంటి నామినేషన్ల స్వీకరణ ఈ నెల 27, అంటే రేపటి నుంచి నామినేషన్లు తీసుకోబోతా ఉన్నారు. 27, 28, 29 3 రోజుల పాటు, అంటే నామినేషన్ తుది గడువు 29, 3 రోజుల పాటు మీ యొక్క నామినేషన్ని ఆయా సంబంధించిన గ్రామాల్లోనే అధికారులు తీసుకోబోతా ఉన్నారు. ఎవరైతే సర్పంచ్గా పోటీ చేయాలనుకున్న వాళ్ళు కానీ, వార్డు మెంబర్గా పోటీ చేయాలనుకున్నటువంటి వాళ్ళు కానీ రేపటి నుంచి మీ నామినేషన్ పత్రాలు అధికారులకు సమర్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే నామినేషన్ల పరిశీలన ఈ నెల 30వ తారీఖున, ఈ నెల 30వ తారీఖున నామినేషన్లు, మీరు వేసినటువంటి నామినేషన్లను అధికారులు పరిశీలిస్తారు. దాంట్లో ఏమైనా సరిగ్గా మీరు మీ నామినేషన్ పత్రాల్లో సరిగ్గా పూర్తి చేయలేకపోయినట్లయితే ఆ ఫామ్ని రిజెక్ట్ చేస్తారు. అదే రోజు నామినేషన్లకు సంబంధించినటువంటి పరిశీలన 30వ తారీఖు, ఈ నెల 30వ తారీఖు. నేను మొదటి విడతకు సంబంధించిన అంశం చెప్తున్నా. నామినేషన్లు ఉపసంహరణ, ఒకవేళ కనుక ఎవరైనా నామినేషన్లు వేసి మళ్ళీ ఎవరైనా ఉపసంహరించుకోవాలనుకుంటే మొదటి విడతలో వచ్చే నెల 3వ తారీఖు వరకు అవకాశం ఉండడం జరిగింది. అభ్యర్థుల యొక్క తుది జాబితా ప్రకటన వచ్చే నెల 3వ తారీఖు వరకు, అంటే నామినేషన్ల ఉపసంహరణ ఒకటి రోజు, నామినేషన్ల ఉపసంహరణ తర్వాత సాయంత్రం వరకు అభ్యర్థుల యొక్క తుది జాబితా, అంటే చివరి యొక్క జాబితా ఎవరెవరు నిలబడ్డరు అన్నటువంటి ఆ పేర్లతోటి ఒక జాబితా అక్కడ ప్రదర్శిస్తారు. అది ఎప్పుడు వచ్చే నెల 3వ తారీఖునేది. అంటే 3వ తారీఖున ఎవరు గ్రామాలలో ఎంతమంది వార్డు మెంబర్లు, ఒక్కొక్క వార్డుకి ఎంతమంది నిలబడ్డరు, ఎంతమంది సర్పంచ్గా పోటీ చేయబోతా ఉన్నారు ఆ గ్రామంలో అనేది వచ్చే నెల 3వ తారీఖున. ఇక పోలింగ్ తేదీ 11వ తారీఖున ఉండబోతా ఉన్నది. అంటే మధ్యలో కేవలం ఒక వారం రోజుల టైం మాత్రమే ఉన్నది. ఇక ప్రచారానికి తుది జాబితా వచ్చిన తర్వాత, అభ్యర్థుల యొక్క తుది జాబితా వచ్చిన తర్వాత మధ్యలో 7-8 రోజుల టైం మాత్రమే ఉన్నది పోలింగ్కి. పోలింగ్ తేదీ వచ్చే నెల 11వ తారీఖున మొదటి విడత ఉండబోతా ఉంటే, ఇక రెండో విడతకు సంబంధించిన అంశం కనుక చూస్తే 30వ తారీఖున నామినేషన్ల స్వీకరణ రెండో విడతది. అలాగే నామినేషన్ల తుది గడువు వచ్చే నెల 2వ తారీఖున, వచ్చే నెల 3వ తారీఖున నామినేషన్ల పరిశీలనతో పాటు వచ్చే నెల 6వ తారీఖున నామినేషన్ల ఉపసంహరణ, అలాగే అభ్యర్థుల యొక్క తుది జాబితా ప్రకటన వచ్చే నెల 6వ తారీఖున, వచ్చే నెల 14వ తారీఖున రెండో విడతకు సంబంధించినటువంటి అంశం ఇది. ఇక మూడో విడతకు సంబంధించినటువంటి విషయానికి వచ్చిన తర్వాత వచ్చే నెల 3వ తారీఖున నామినేషన్లు స్వీకరించబోతా ఉన్నారు. వచ్చే నెల 5వ తారీఖున మూడో విడత, వచ్చే నెల 6వ తారీఖున నామినేషన్ల పరిశీలనతో పాటు వచ్చే నెల 9వ తారీఖున నామినేషన్ల ఉపసంహరణ అదే రోజు ఉంటుంది. అలాగే తుది జాబితా ప్రకటన సైతం కూడా వచ్చే నెల 9వ తారీఖునే, వచ్చే నెల 17వ తారీఖున చివరి విడతకు సంబంధించినటువంటి ఎన్నికలను పూర్తి చేయబోతా ఉన్నారు ఎన్నికల అధికారులు. అన్ని సంబంధించినటువంటి 3 విడతల్లో జరిగేటువంటి 12,728 గ్రామాల్లో అంతా కూడా పోలింగ్ సమయం యథావిధిగా ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ స్టార్ట్ కాబోతా ఉన్నది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్కి అవకాశం అయితే ఉంది. ఓట్లు వేయడానికి ఎవరైతే వెళ్తారో 1 గంటల వరకే వాళ్ళు పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అవకాశం ఇస్తారు. ఇక ఓట్ల లెక్కింపు ఎప్పుడైతుందంటే ఇక మధ్యాహ్నం లంచ్ తర్వాత 2 తర్వాతనే ఓట్ల లెక్కింపు కార్యక్రమం అంతా కూడా పూర్తి కాబోతా, ఓట్ల లెక్కింపు కార్యక్రమం అంతా కూడా స్టార్ట్ కాబోతా ఉన్నది. ఈవినింగ్ 5-6 గంటల వరకు వాటన్నిటి కూడా పూర్తి చేస్తారు. ఎందుకంటే ఇవి అన్ని కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కాబట్టి అన్ని ఒకటే దాని తర్వాత ఒకటి పోస్టల్ బ్యాలెట్లోని ఇప్పేసి లెక్క పెట్టాలి కాబట్టి కొంత సమయం ఎక్కువ పడుతుంది. ఎందుకంటే కొన్ని గ్రామాలలో మేజర్ గ్రామ పంచాయతీ 25,000, 3,000, 4,000 ఓట్లు ఉన్నటువంటి, 5,000 ఓట్లు ఉన్నటువంటి గ్రామాలు కూడా ఉంటాయి, చాలా మేజర్ గ్రామ పంచాయతీలు. సో దాంట్లో కొంత లేట్ అయినప్పుడు కూడా 2,000
1500 ఓట్లు ఉన్నటువంటి అవి తొందరగా రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తానికైతే 3 విడతలకు సంబంధించినటువంటి ఎన్నికలు 11, 14, 17 తారీఖు వరకు పూర్తి కాబోతా ఉంటే ఒకసారి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎట్లా ఉండబోతా ఉన్నది, వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి సంబంధించినటువంటి మండలంలో సంబంధించినటువంటి మండలానికి ఏ ఫేస్ లో ఎన్నికలు ఎదుర్కోబోతా ఉన్నారు ఒకసారి కనుక చూసినట్లయితే ఉంటే ఇదంతా కూడా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటిది. దీంట్లో మొదటి ఫేస్ లో ఉన్నటువంటి మండలాలు కనుక అలాగే గ్రామాలు అండ్ వార్డులు ఒకసారి చూసినట్లయితే ఉంటే మొదటి ఫేస్ లో వర్ధనపేట మొదటి ఫేస్ లోనే ఉంది. వర్ధనపేట అండ్ పర్వతగిరి, రాయపర్తి ఈ మూడు మండలాల్లో ఉన్నటువంటి గ్రామాలు 91 గ్రామాలు 800 వార్డు మెంబర్లకి ఇక్కడ మొదటి ఫేజ్ లోనే ఎన్నికలకు వెళ్ళేటువంటి ఇదైతే కలెక్టర్ నుంచి ఒక ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. వర్ధనపేటలో 18 గ్రామ పంచాయతీలు అలాగే 170 వార్డు మెంబర్లు, అలాగే పర్వతగిరిలో 33 గ్రామ పంచాయతీలకి 288 వార్డు మెంబర్లు, అలాగే రాయపర్తికి 40 గ్రామ పంచాయతీలకి 342 వార్డు మెంబర్లకి మొదటి విడతలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇక రెండో ఫేజ్కి వచ్చిన తర్వాత దుగ్గొండి, నల్లబెల్లి, అలాగే గీసుకొండ, సంగెం ఈ 4 మండలాలకి 14వ తారీఖున జరిగేటువంటి రెండో విడతల ఎన్నికల్లో 117 గ్రామ పంచాయతీలకి 1008 వార్డు మెంబర్లకి ఎన్నికలు అయితే జరగబోతా ఉన్నాయి. దుగ్గొండిలో 34 గ్రామ పంచాయతీలు 282 వార్డు మెంబర్లు, అలాగే నల్లబెల్లిలో 29 గ్రామ పంచాయతీలు 252 వార్డు మెంబర్లు, అలాగే గీసుకొండకు వచ్చిన తర్వాత 21 గ్రామ పంచాయతీలు అండ్ 188 వార్డు మెంబర్లకి, సంగెం మండలంకి వచ్చిన తర్వాత 33 గ్రామ పంచాయతీలు ఉంటే 286 వార్డు మెంబర్లకి ఇక్కడ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇక థర్డ్ ఫేజ్ లాస్ట్ విడత ఎన్నికలని 4 మండలాలకి అవకాశం కల్పించడం జరిగింది. దాంట్లో నర్సంపేట, ఖానాపూర్ అండ్ చంద్రరావుపేట అండ్ నెక్కొండ 4 మండలాల్లో ఉన్నటువంటి 109 గ్రామ పంచాయతీలకి 946 వార్డు మెంబర్లను ఎన్నుకునేటువంటి అవకాశం చివరి విడతలో ఇవ్వడం జరిగింది. నర్సంపేటలో 19 గ్రామ పంచాయతీలు ఉంటే 164 వార్డు మెంబర్లు, అలాగే ఖానాపూర్లో 21 గ్రామ పంచాయతీలకు 184 వార్డు మెంబర్లు, చంద్రరావుపేటకి 30 గ్రామ పంచాయతీలకు 258, అలాగే చివరిగా నెక్కొండకి 39 గ్రామ పంచాయతీలకి మొత్తం 340. సో మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మొత్తానికి 11 మండలాలు ఏవైతే ఉన్నాయో ఈ 11 మండలాల్లో ఉన్నటువంటి వాటన్నిటి కూడా 11 మండలాల్లో ఉన్నటువంటి 317 గ్రామ పంచాయతీలు 2754 సంబంధించినటువంటి వార్డు మెంబర్లకి 3 విడతల్లో ఎన్నికలు జరిగేటువంటి అవకాశం కనబడతా ఉంది. మొదటి విడతలో వర్ధనపేట, పర్వతగిరి, రాయపర్తి ఉంటే రెండో విడతలో దుగ్గొండి, నల్లబెల్లి, గీసుకొండ, సంగెం మండలం, అలాగే ఫోర్త్ విడతలో నర్సంపేట, ఖానాపూర్, చంద్రరావుపేట, నెక్కొండ సంబంధించినటువంటి మండలాల్లో ఉన్నటువంటి ఆయా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సర్పంచ్ ఎన్నికలతో పాటు వార్డు మెంబర్లు ఎన్నికలు కూడా ఈ సంబంధించినటువంటి డేట్ల ప్రకారం ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.